అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయంలో మీదైన మార్కుతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు చేస్తున్న వృత్తిలో మీ కింద పనిచేసే వ్యక్తులతో కానీ లేకపోతే మీతో పాటు ఉన్న వ్యక్తులతో కానీ మీరు ఆలోచించి మీ యొక్క వృత్తిపరంగా అభివృద్ధి కొరకు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర పనిచేసే వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో కొత్త ప్రాజెక్ట్స్కి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, కుటుంబపరమైన అభివృద్ధి కొరకు, ఇటు గృహానికి సంబంధించి అటు పక్కన వృత్తికి సంబంధించి రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాంట్లో విజయాన్ని సాధించడానికి మీదైన విధానంలో ముందుకు వెడుతూ మంచి విజయాలు సాధించడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం భావన చేయవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకి, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం కనబడుతోంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. అంతేకాకుండా కృషిశీలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క అండదండలు, తండ్రి సమానులు, పెద్దల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సామాజిక సేవ చేస్తారు. మీ సేవకి గుర్తింపు, గౌరవం లభ్యమవుతాయి. ప్రయాణాల వల్ల లాభం అనేది ఏర్పడుతుంది. తండ్రి తరపు బంధువులతో కలిపి ఈ రోజున ముఖ్యమైన అంశాలలో తీసుకునే కీలక నిర్ణయాలు చాలా వరకు మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు లాంటి వాటికి మరొక అవకాశాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యయాలు అధికంగా ఉన్నప్పటికీ, రావలసిన ధనం ఇంతకాలం ఆగుతూ ఉండిపోయినప్పటికీ కూడా సమయానికి రాని ధనం అనుకోకుండా లభ్యమవ్వడం, ఆ లభ్యమైన ధనంతో మంచి ప్రణాళిక ఏర్పరచుకొని ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయడం. అంతేకాకుండా స్కాలర్స్కి ముఖ్యంగా ఏదన్నా పేపర్ ప్రజెంటేషను, పిహెచ్డి, రీసెర్చ్ వర్క్ చేసే వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగా, మంచి విధానంలో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా చక్కని మార్గంగా ఈ రోజున మనం భావించవచ్చు. ఒక పక్కన ఆర్థిక విషయాలు, ఒక పక్కన కుటుంబ విషయాలు, అలాగే మాటలతో చక్కగా పనులని సాధించుకోవడం, పెద్దలని గౌరవించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు మీ అధిక ఆత్మవిశ్వాసంతో మాట్లాడే మాటల వల్ల ఇతరులకి ఇబ్బంది ఎదురు కాకుండా చూసుకొని మాట్లాడుతూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించగలరు.